శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది పర్వాన్ని 18 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 19వ భాగం చెప్పుకున్నాం. గరుత్మంతుడు అమృతాన్ని స్వీకరించాడు దేవతలతో యుద్ధం చేసి. విష్ణుమూర్తి కూడా అతనికి తనను మోసే భాగ్యాన్ని కల్పించాడు. అలానే తన జెండాపై ఉండే భాగ్యాన్ని కూడా కల్పించాడు. ఆ తర్వాత అమృతం తీసుకువెళ్తూ ఉంటే ఇంద్రుడు అతన్ని అడ్డగించాడు. కానీ ఇంద్రుడిని మాత్రం లెక్క చేయలేదు. ఇంద్రుడు తన యొక్క వజ్రదండంతో అతన్ని కొట్టాడు గరుత్మంతుడు. అయితే ఆ వజ్రదండానికి గౌరవం ఇవ్వాలి అని చెప్పాడు కూడా అతను. ఓ ఇంద్ర, దధీచి యొక్క ఎముకలతో తయారు చేయబడింది నీ యొక్క వజ్రదండం. కాబట్టి ఆ దధీచి మహామునికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇదిగో ఒక ఈక ఇస్తున్నాను నీకు, తీసుకొని ఇలా వెదజల్లేట. ఆ దెబ్బ తిని ఒక ఈక మాత్రం, అంటే అతని బలం ఎంతటిదో, గరుత్మంతుడి బలం ఎంతటిది కాకపోతే విష్ణుమూర్తికి వాహనం అవుతాడు. విష్ణుమూర్తి ఎవరు? మనల్ని అందరినీ, లోకాలన్నింటినీ 7-14 లోకాలని కడుపులో పెట్టుకునేవాడు. అన్ని లోకాలను మోయగలవాడు అంటే అంత బలవంతుడు అన్నమాట. కాబట్టి వజ్రాయుధం ఏం చేస్తుంది? ఆయన్ని ఒక ఈక ఇచ్చేసాట, ఇచ్చి వెళ్ళిపోయాట. అప్పటి నుంచి జనులందరూ కూడాను ఆయన్ని సుపర్ణుడు, అంటే పర్ణం అంటే రెక్క, మంచి పర్ణాలు కలవాడు అని పేరు వచ్చింది ఆయనకి. సుపర్ణుడు అనే పేరు వచ్చింది అప్పటి నుంచి. అప్పుడు అడిగాట ఇంద్రుడు, నీ యొక్క బలాన్ని గురించి నాకు వినాలని ఉన్నది, చెప్పమని. గరుడు చెప్తున్నాడు, సరే నువ్వు అడిగావు కాబట్టి నీతోటి చెప్తాను. నా బలం గురించి నేను చెప్పుకోకూడదు, ఎవరు కూడా ఆత్మస్థుతిని చేసుకోకూడదు. అయినా నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను. పర్వతాలతో అడవులతో కూడిన ఈ భూమిని అంతటినీ కూడా స పర్వత వనాం ఉర్వీం స సాగర జలామిమాం వహే పక్షేణ వై శక్రా త్వామప్యత్రావలంబినం. నిన్ను, నీ దేవలోకాన్ని, ఈ భూమిని, ఈ సముద్రాన్ని అన్నిటి కూడా నా ఒకే ఒక రెక్క మోయగలదు. అది నా బలం. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. స్థావర జంగమాత్మకమైన ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ, బ్రహ్మాండం అంటే 7-14 లోకాలు కలిపితే బ్రహ్మాండం అంటారు. ఈ అంతటినీ కూడా ఒకే ఒక్క రెక్కతో అనాయాసంగా మోయగల బలం నాది సుమా అని చెప్పాడు. సందర్భంగా ఇదంతా కూడా సూతుడు సౌనకాది మునులకు చెప్తున్నాడు. సౌనక మహాముని సత్రయాగం చేసే సందర్భంలో సూతుల వారు అక్కడికి వస్తే పురాణాన్ని చెప్పాడనమాట ఈయన. ఆ గరుడు యొక్క పరాక్రమాన్ని విన్న దేవేంద్రుడు ఆ పక్షీంద్రుడితో, మిత్రమా, నువ్వు చెప్పిందంతా కూడా సత్యమే, కాబట్టి నాతో స్నేహంగా ఉండటానికి అంగీకరించు అని అడిగాడు. ఇంకా అడిగాడు, నీకు అమృతంతో పని ఏమిటయ్యా? అమృతం ఎంత నీ ముందు కదా, అవసరం లేదు. కాబట్టి నాకు నువ్వు తీసుకెళ్లే అమృత కలశాన్ని ఇచ్చేయి అని అడిగాడు. ఎందుకంటే దీన్ని నువ్వు ఎవరికైనా ఇచ్చావనుకో మా దేవతలందరినీ వాళ్ళు బాధిస్తారు, కాబట్టి అమృత కలశం మాకు ఇచ్చేసేయి అన్నాడు. అలానే ఇస్తాను, కానీ ఒక చిన్న షరతు ఏమిటయ్యా అంటే, కాసేపు ఆగాలి నువ్వు. దీన్ని నేను ఒక పని మీద తీసుకెళ్తున్నా, అమృతాన్ని. మా పిన్నమ్మ బిడ్డలు ఈ అమృత కలశాన్ని కనుక తీసుకొచ్చి మాకిస్తే మా అమ్మకి దాస్య విముక్తి కలిగిస్తాన్నారు. కాబట్టి నేను అక్కడ పెడతాను, వాళ్ళ ముందు పెడతాను, తీసుకెళ్ళి నువ్వు అక్కడికి తీసుకెళ్ళు ఇలా చెప్పాడు. అలానే అని చెప్పి మరి అక్కడ పెట్టిన తర్వాత అక్కడ పెట్టి మీరు శుచి అయి దీన్ని స్వీకరించండి అని చెప్పాడు సర్పాలకి. సర్పాలు అవి
కద్రువ పుత్రులు అన్నమాట. వీళ్ళ యొక్క తల్లి సవతి పుత్రులు వాళ్ళు ఈ కండిషన్ పెట్టారు. కాబట్టి మీరు శుచిలై రండి, ఆ తర్వాత అమృతం తీసుకోండి, ఇదిగో మీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి అక్కడ పెట్టాడు. వాళ్ళు స్నానానికి వెళ్ళి వచ్చే లోపల ఇంద్రుడు కాస్త ఎత్తుకొని పోయాడు. ఇక్కడ మనం ఈ కథ ఇవాళకి ఆపుదాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు.